1980s లో సాగర సంగమం సినిమా చూస్తున్నారు. ఆ సాగర సంగమం సీన్ ని సీన్ సితారా చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ధనాధన్ ధన్ రాజన్జీ. నాట్య నయనత, నాట్య అనుష్క, నాట్య జ్యోతిలక్ష్మి, నాట్య ముమైత్ ఖాన్. నాట్యానికే కలంకం తెచ్చిన ఏంటది చూపించు. చూపించు, అందరి ముందు చూపిస్తే సెన్సార్ అయిపోతుంది. నేను అడిగింది అది కాదు, పేపర్ చూపించు. వద్దు, చూపించు. నాట్యానికి నేను కలంకమా? నటరాజుకి శిరోభరమా? నవరత్నం తయారు కొంటే పెప్సిడెంట్ ఫ్రీయా? నీకోసం రాసిన ఇక్కడ వరకే. అయినా సరే నేను ఈ నైట్ కి ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఈ నైట్ ఇక్కడ ఉండాలంటే నేను ఏం చేయాలి చెప్పు? వాడు వచ్చి నన్ను క్షమించమని అడిగి పట్టుకోవాలి. ఏంటి నువ్వు రెండు కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళే తాడే పట్టుకుంటాడు. మరి ఎందుకు ఫోన్ చేయి. 7 గంటలు ఎక్కడున్నావా నువ్వు? లోపల సెట్ ప్రాపర్టీ ఎలా చూడలేదు, అది వదిలే. ఇక్కడ మా గర్ల్ ఫ్రెండ్ ఎవడో పిచ్చి పిచ్చిగా రాశాడయ్యా. పట్టించుకోవా? ఆడెక్కడున్నా ఎంత టైం అయినా పర్లేదు, 2 నిమిషాలు మాత్రం ఇక్కడ ఉండాలి. రావాలంతే, రావాలి. నువ్వు కోప్పడకేడాలి. ఆడొచ్చి నాకు క్షమించమని అడిగితేనే నీకు విందు పొందు మందు అన్ని. అది కాదే. పిలిచారంటే నువ్వేనా? రే, నీకు డాన్స్ గురించి ఏం తెలుసురా? నువ్వేం డాన్స్ మాస్టర్ అనుకుంటున్నావా? చెప్పు, వెళ్ళి క్షమాపణ చెప్పు. ఏంటన్నా పాటలు అంటున్నావా? ఏం క్షమాపణ చెప్పండి, ఇష్టం వచ్చి చేస్తాను అనుకున్నావా? ఏంటి ఇంతలాక్ చేస్తాడేంటి వీడు? కదా అందుకు. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు. బాగుంది కదా ఆపేసేవే. నువ్వు బై సిగరెట్ కొంచెం హజ్జి. ఈ చరణానికి అభినయించి చూపించు. మా గర్ల్ ఫ్రెండ్ తో డాన్స్ చేపిస్తావరా? పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములు. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. ఏంటిది, శాస్త్రీయ నిత్యమా? దీన్ని భరతనాట్యం అంటారు. ప్లే. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే. దీన్ని భరతనాట్యం అంటారు. ప్లే. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. ఇది కథకళ. ఏం చేసావురా? పొడుకులు లేసావు, తొంగున్నావు లేసావు, ఏం చేసావు అసలు? అసలు భరతనాట్యం ఎలా పుట్టిందో మీకు తెలుసా? తెలీదు. ఒకడు రైల్వే స్టేషన్ లో అట్టిపుల్ల అమ్ముతున్నాడు. నాకు కూడా అట్టుపండి బా. ముగ్గురు అట్టుపండి ఉందా? నాకు కూడా కావాలి. అలాగే రోజా గారు, నాగబాబు గారు కూడా అడిగారు. అందరికి అట్టిపండు ఇచ్చే ప్రక్రియలో పుట్టిందే భరతనాట్యం. చూడండి, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది అతనికి. ఇలా కథకళి ఎలా పుట్టిందో తెలుసా మీకు? ఒక అతను పచ్చళ్ళు అమ్ముకుంటున్నాడు. ఏ పచ్చళ్ళు పచ్చళ్ళే ఆవకే ఉందా? ఇది నిమ్మకాయ. అయ్యో మీరు అమలాపురం పచ్చళ్ళు బాగుంటాయి ఇక్కడ. నాకు కూడా కొనుక్కోవాలి, టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి చెప్తాను.
ఏంట్రా అన్న డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ అని అతను ఇప్పుడు డైరెక్షన్ చేసుకుంటున్నాడు రా. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఏంట్రా సిగరెట్లు దాకా ఫ్లోర్ కాలిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో గట్ట నా చేతిలో పెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అడిగి తగలే. అయ్యో అయ్యో మేనేజ్మెంట్ కమలాసన్ రాలేదంటయ్యా. ఏంటి జ్వరం వచ్చిందా? మరి వచ్చింది ఎవరు? ఎడురా ఎసరులా ఎలిసే కెమెరా చూసా చూడు అయ్యో ఏం జరిగింది? కమలాసన్ రాలేదంట, వచ్చింది చారు వాసన అంట. ఆడెందుకు వచ్చాడు? రోజా గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు కదా, www.123 telugu.com లో లాగిన్ చేయమన్నారు కదా కామెడీ చేయడానికి. ఆడొచ్చి పర్ఫార్మెన్స్ చేశాడంట. వాడు నా మీద పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు చూస్తున్నావా? నేను ఈ నైట్ నీతో ఉన్నా. నేను నాగబాబా గారి దగ్గరికి వెళ్ళిపోతాను. నాగబాబు గారు, what do you have to say? ధనరాజు మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చావే. భరతనాట్యం అతను బాగా చేస్తే నువ్వు ఇంత చండాలంగా చేసి పైగా ఇంత చండాలంగా చేయలేదని ఫీల్ అవటం. బాగా చేసా ఏంటి నేర్చుకున్నావు నువ్వు? యాక్షన్ ఇలా తీస్తే ఏంటి అట్టిపల్ సార్ అదొకటికి, ఇది ఇంకొకటికి, వెనకొకటికి ఒకటి, వెనకోటికి ఇలా ఇస్తారు మొత్తం అందుకంటే ఇలా. నైస్ అండ్ ఎంజాయ్, ఎక్సలెంట్. రోజా గారు, నిజంగా ధనాధన్ ఎప్పుడు సూపర్ గా ఉంటావు నువ్వు. మామూలుగా సరిగ్గా చేయకపోతే మాస్టర్ తిట్టి కరెక్ట్ చేస్తారు, మీరు కరెక్ట్ చేసే వాళ్ళని మొత్తానికి అంటే ఈ కాలంలో ఆ కెవ్వు కేక ఆ స్టైల్ జనాలకు తొందరగా రీచ్ అవుతుంది అనేది చాలా చక్కగా చూపించారు. సూపర్ అండి, చాలా బాగుంది. భీమవరం వెళ్ళాను. అది ఎవరికి షూటింగ్ కి ఎవరు ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి విష్ణు కాలేజ్ అని చాలా పెద్దదండి. దగ్గర అందులో ఒక 20,000 మంది అమ్మాయిలు ఉంటారు, 30,000 మంది అబ్బాయిలు ఉంటారు. ఆ టైం షూటింగ్ టైంలో 8,000 మంది అమ్మాయిలు వచ్చి జబర్దస్త్ ధనాధన్ ధనరాజ్ అని 8,000 మంది అరిస్తే కాలేజ్ కాంపౌండ్ మొత్తం అంత బాగా రీచ్ అయిపోయింది. దానివల్ల అందరికి గుర్తింపు వచ్చింది. ఎనివే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పి పెద్ద థ్యాంక్స్. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి బాడీలో. అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి గీక్కుంటూనే ఉంటారు, వాళ్ళకున్న ప్రాబ్లం అది. అలా మనం కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడిగినప్పుడు అవి కనెక్ట్ అయిపోతుంటాయి. ఎలా కనెక్ట్ అవుతుందంటే, అరే వేణుగాడు ఎక్కడ? ఇప్పుడే ఇక్కడ ఉండాలరా. ఓ ఇటు వెళ్ళాడంటావా? నేను ఇక్కడ ఉండమని చెప్పాను కదా, వాడు ఎందుకు ఇక్కడికి వెళ్ళాడు? కొంపదీసి ఇక్కడికి వెళ్ళలేదు కదా. నాకు తెలిసిరా వాడు ఇక్కడికే వస్తాడు, ఎప్పటికైనా వాడు ఇక్కడికే రావాలి, ఎందుకంటే వాడికి ఇక్కడ పని ఉంది. వాడైనా నాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఇక్కడికి ఏంట్రా పరిస్థితి? వాడిని ఎప్పుడైనా తీసుకుని వచ్చి, ఒరే ఇక్కడ కూర్చోరా సమ్మగా ఉంటది, ఇక్కడికి వెళ్ళకరా అంటే వినడేశాడు. నాకు తెలుసు వాడికి బాగా ఇష్టమైన ప్రదేశం కదరా ఇది. సరే నువ్వు ఇక్కడికి వచ్చే, ఈవినింగ్ నేను అక్కడ వెయిట్ చేస్తున్నా. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాడు కదండి. చాలా మంది ప్రాబ్లమ్స్ తెలియదు, కానీ వీడి ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క ప్రాబ్లం తెలుస్తుంది. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. ఆబ్రకదాబ్రా. గిలి 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 గిలి. యా. I love you, I love you, I love you.